రైతు సోదరులకు నమస్కారం. నా పేరు మధుకిరణ్. నేను సింజంటలో బిజినెస్ మేనేజర్గా తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాలకు పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఈ యొక్క డీబీ నర్సరీని మదనపల్లిలో ఇచ్చేయడానికి వచ్చామండి. ఈ యొక్క డీబీ నర్సరీ అనేది సాప్రైజ్ టెక్నాలజీతో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క నర్సరీ వచ్చేసి కొత్తవారిపల్లి గ్రామము సిటిఎం రోడ్లో మదనపల్లిలో ఉంది. ఈ యొక్క నర్సరీకి సంబంధించిన విషయాలు మనము లోపల నర్సరీలో మీకు చూపించాలనుకుంటున్నాను. రైతు సోదరులారా, ఇప్పుడు మనము ఈ యొక్క సాప్రైజ్ నర్సరీకి సంబంధించిన సోయింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నామండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కోకోపీట్. దీనిలో మనం ఒక మీడియాని కలపడం జరుగుతుంది. ఆ మీడియా వల్లనే ఈ యొక్క తెల్లవేరు వ్యవస్థ కానీ మొక్క బలంగా రావడానికి కానీ ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ అమ్మగారు విత్తనాలు అనేది వేయడం జరుగుతుంది. కూర్చోమ్మ. సో ఇది చూసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రే అండి. మన మదనపల్లిలో ఇట్లాంటి ట్రేస్ వాడరు. మన దగ్గర జనరల్గా రౌండ్గా ఉండే హోల్స్ ఉండేది వాడతారు. ఇక్కడ మాత్రం స్క్వేర్ షేప్లో ఉండేది. అట్లాగే మనకు ఆల్మోస్ట్ దీని యొక్క లోతు కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మామూలుగా ఈ యొక్క ట్రేస్కి జనరల్గా మన దగ్గర వాడే ట్రేస్కి డిఫరెన్షియేషన్ అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది 126 హోల్స్ ఉంటాయి. మామూలు దానిలో 98 హోల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ హోల్స్ మాత్రము కాస్త పెద్దదిగా ఉండి స్క్వేర్ షేప్లో ఉంటాయి. దీనివల్ల రూట్ అనేది చుట్టుకోకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఇది గమనించాల్సిన అవసరం అనేది ఉంది. సో రైతు సోదరులారా, నేను ఇక్కడ మేజర్గా మీకు ఈ సాప్రైజ్ నర్సరీలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ మనము రెండు నర్సరీలు అంటే నార్మల్ నర్సరీలో పెంచిన మొక్కకి సాప్రైజ్ నర్సరీలో పెంచిన మొక్కకి నేను మీకు తేడాని చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క మొక్క వచ్చేసి ఈ యొక్క ట్రే చూస్తుంటే మనము సాప్రైజ్ నర్సరీ అంటే నార్మల్ నర్సరీ అండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అంటే రౌండ్ కాయిల్లో ఉంటాయి. హోల్ అనేది రౌండ్ కాయిల్లో ఉండి చిన్న సైజులో ఉంటాయి ఇవి. అదే మనము ఇక్కడ చూసుకుంటే పెద్ద కాయిల్ ఉండి చూడొచ్చు, ఇక్కడ పెద్దగా ఉంటుంది. ప్లస్ అట్లాగే దీని లోతు కూడా చాలా ఎక్కువ వస్తుంది. దీనివల్ల వేరు వ్యవస్థ అనేది లోపలికి వెళ్ళడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. సో రూట్ వ్యవస్థ అంటే వేరు వ్యవస్థని చాలా బలంగా ఉండి మొక్కకు కావాల్సినంత స్ట్రెంగ్త్ ఇవ్వడానికి తయారవుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం రూట్ అక్కడక్కడ చుట్టుకుపోయి ఎత్తు తక్కువగా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఇబ్బంది జరగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ చూడొచ్చు, యూనిఫార్మిటీ కావచ్చు. ఇక్కడ చూస్తే సైజ్ చిన్నగా, సైజ్ పెద్దగా. అక్కడ చూస్తే మీకు ఏకరీతిగా యూనిఫార్మిటీ అనేది ఏకరీతి మొక్కలు అనేటివి అక్కడ ఉండడం జరిగింది. ఇంకా కలర్ విషయానికి వస్తే కూడా ఇక్కడ డార్కిష్ గ్రీన్ కలర్లో ఉంది, ఇక్కడ పేల్ ఎల్లో కలర్లో ఉంది. సో ఈ యొక్క తేడాల్ని మీరు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను. సో మనము నాటేసిన తర్వాత ఈ రకంగా మనము తేడాన్ని మనం చూడొచ్చండి. సో జనరల్గా ఈ డీబీ నర్సరీ అనేది టెక్నాలజీ సాప్రైజ్ టెక్నాలజీ తోటి మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే వేరే రకాల్లో జర్మినేషన్ అనేది కొంతవరకు తక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మాత్రము జర్మినేషన్ అనేది మనకు 97 నుంచి 98% జర్మినేషన్ వరకు రావడానికి ఆస్కారం ఉందండి. అంతేకాకుండా ఈ తెల్లవేరు వ్యవస్థ అనేది మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఇప్పుడు చెట్టు ఇక్కడ నుంచి ఎంత హైట్ ఉందో కిందికి కూడా అంతే లోపలికి ఉందండి. అంటే మనం ఇచ్చే పోషకాలు ఏవైతే ఉంటాయో, వాటర్ కావచ్చు, మైక్రోన్యూట్రియంట్స్ కావచ్చు, ఏదైనా కూడా మనం ఇచ్చే ఫెర్టిలైజర్ అనేది మొక్క బలంగా పైకి మొక్కకు అందించడానికి ఈ యొక్క తెల్లవేరు వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది అనేది నేను మీకు ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. సో ఇది మేజర్గా మీరు ఇక్కడ ప్రాపర్గా డిఫరెన్షియేషన్ చూడొచ్చు. ఈ యొక్క నర్సరీ యొక్క వేరు అనేది ఎంత పెద్దగా ఉంది, ఈ నార్మల్ నర్సరీకి సంబంధించిన వేరు అనేది ఎలాగుందనేది ఇది మేజర్గా ఈ యొక్క డిఫరెన్స్ అండి. సో ఈ డిఫరెన్స్ ఏ రకంగా వస్తుందంటే, ఈ యొక్క ఏదైతే కోకోపీట్ ఉంటుందో దీనిలో ఈ సాప్రైజ్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడినటువంటి మీడియాని ఇందులో కలిపి ఈ యొక్క కోకోపీట్ని వేయడం జరుగుతుంది. దానివల్ల ఈ తెల్లవేరు వ్యవస్థ అనేది బలంగా రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఓటీటీ స్ప్రేస్ అనేటివి, స్పెషాలిటీ స్ప్రేస్ అనేటివి ఈ యొక్క నర్సరీలో చేయబడతాయి. కాబట్టి మొక్క బలంగా ఈ కాండం అనేది బలంగా రావడానికి కూడా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా దీనిలో మేజర్గా చెప్పాలంటే, నాటిన తర్వాత 15 రోజుల వరకు వేరే నర్సరీకి సంబంధించిన మొక్క కంటే ఈ యొక్క నర్సరీకి సంబంధించిన మొక్క అనేది బలంగా ఉండి మీకు ప్రాపర్ కేర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని చూసుకుంటే ఇది మనకు మేజర్గా ప్రత్యేకత. మీరు చూసుకుంటే కనుపుకు మధ్యన దూరం కూడా ఈ యొక్క కనుపు మధ్యన దూరం ఎక్కువ ఉంటుంది, దీనిలో తక్కువగా ఉండబడుతుంది. అలా సో ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు సాప్రైజ్ నార్ అనేది బలంగా ఉండబడి మీకు మంచి దిగుబడి తీసుకోవడానికి, మొక్క హెల్దీగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మనం జనరల్గా వేరే నర్సరీలలో ఈ యొక్క పూత సంచులలో మనము ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం మీరు చూడొచ్చు, రెండు ట్రేలని ఇలా మడిచేసి 2 ట్రేలను ఒక ట్రేలో పెట్టేసి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు క్లియర్ కట్గా నేను చూపిస్తాను. సో ఈ రకంగా ఉంటుంది.
సో దీన్ని ఇట్లా మడతెట్టేసి ఇక్కడొకటి అక్కడొకటి 2 ట్రేలు పెట్టడం ద్వారా సో ఈజీగా డ్యామేజ్ అనేది లేకోకుండా, ఈ ట్రేస్ కూడా సింగిల్ యూజ్ ట్రేస్ అండి. ఒకసారి మాత్రమే ఈ ట్రేస్ని వాడతారు, రెండోసారి వాడరు. కాబట్టి మీకు క్వాలిటీ అనేది ఏ డిసీజ్ రెసిడ్యూ కానీ ఏది కానీ పాత ట్రేలలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ రీయూజబుల్ ట్రేస్ అనేటివి ఉండవు, కేవలం సింగిల్ యూజ్ ట్రేస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గమనించి మీరు ఫ్యూచర్లో ఈ యొక్క సైప్రైజ్ నర్సరీ టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని నేను కోరుకుంటున్నాను.